గుంటూరు జిల్లాలో మరో 7 కలరా కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చిన వారిలో 7గురికి కలరా సోకినట్టు వైద్యులు గుర్తించారు. గుంటూరు నగరంలో ఇప్పటికే 3గురికి కలరా నిర్ధారణ అయింది. తెనాలి మండలం అంగలకుదురులోనూ ఒకరికి, కృష్ణా జిల్లా నుంచి మరొకరికి కూడా సోకినట్లు నిర్ధారించారు. కలరా కేసులు పెరుగుతూ ఉండటంతో మరింత అప్రమత్తమయ్యారు వైద్య అధికారులు. ఇక గుంటూరు జిల్లాలో కలరా కేసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? వైద్య అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, గుంటూరు జిల్లాలో కలరా కలకలం సృష్టిస్తుంది. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే డయేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కలరా కేసులు కూడా కంటిన్యూగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరులో 3 కలరా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే తర్వాత నుంచి కూడా డయేరియాతో చికిత్స పొందే వాళ్లలో కలరా సిమ్టమ్స్ కూడా గుర్తించడం జరిగింది. ఈ రోజు తాజాగా 7 కేసులు నమోదయ్యాయి. మంగళగిరి నియోజకవర్గంలో 4 కేసులు, గుంటూరులో 1, అలాగనే మిడ్ వ్యాలీ సిటీలో ఇంకొక కేసు, అలాగనే కృష్ణా జిల్లాకు సంబంధించి మరొక కేసు, దీంతో పాటు పొన్నూరుకు సంబంధించి మరొక కేసు నమోదైంది. మొత్తం ఈ 7గురికి కూడా ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్సను అందిస్తున్నారు. అయితే కంటిన్యూగా కలరా కేసులు పెరిగిపోతుండటం అయితే మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది చాలా డేంజర్ బెల్స్ కూడా మోగిస్తుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన అభిమాన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య, శ్రీమతి శోభితా గార్లచే సెప్టెంబర్ 26న గొప్ప ప్రారంభం. అద్భుతమైన కలెక్షన్స్, అతి తక్కువ ధరలు, ప్రత్యేక ఆఫర్లు, అంతా ఒక్క చోట. ఆర్ఎస్ బ్రదర్స్, పనామా గోడౌన్, వనస్థలిపురం. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు డయేరియా కేసులు, మరోవైపు కలరా కేసులు నమోదవటం. మొదట కలరా కేసులు నమోదైనప్పుడు ఆ గుంటూరు ప్రాంతంలోనే కలరా కేసులు నమోదయ్యాయి. అది కూడా పాత గుంటూరు ప్రాంతంలో 2, రామిరెడ్డి తోటలో 1 కేసు నమోదైంది. అయితే గుంటూరు మీద మాత్రమే అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెనాలి మండలం అంగలకుదురులో 1 కేసు నమోదైంది. తర్వాత పొన్నూరులో కూడా 1 కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగా కలరా వ్యాప్తి అనేది పెరుగుతా పోతుంది. మొదట గుంటూరు సిటీకి మాత్రమే పరిమితమైనటువంటి కలరా కేసులు ఇప్పుడు పక్క నియోజకవర్గాలకి, మంగళగిరి నియోజకవర్గంలో కేసులు నమోదే, అలాగనే గుంటూరు మరో పక్క ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గంలో కూడా కలరా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అసలు ఎందుకు ఇన్ని కలరా కేసులు నమోదవుతున్నాయనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా అధికారులు తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ కలరా కేసులు రావడానికి కారణం అయితే మాత్రం ఇప్పటికీ కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. మొదట్లో డయేరియా కేసులకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే డయేరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే అప్పుడు కూడా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. సో ఒకే చోట కేసులు నమోదు అవ్వట్లేదు కాబట్టి చెప్పలేకపోతున్నామని చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కలరాకి సంబంధించి కూడా ఇదే పరిస్థితి. సో మొదట గుంటూరులో కేసులు నమోదయ్యాయి, తర్వాత చూసుకున్నట్లయితే మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గం, ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా 1 కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం కలరా వ్యాప్తి అయితే మాత్రం పూర్తిగా ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ 10 మందికి అధికారిగా నిర్ధారించడం జరిగింది. అలాగనే మరికొంతమందికి ఏదైతే ఈ కలరా సిమ్టమ్స్ తో ఉన్నోళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసి పరీక్షలకు పంపించడం జరిగింది. సో వాళ్ళల్లో ఇంకా ఎంతమందికి కలరా ఉందనేది మాత్రం ఇప్పటికీ తేలినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం భారీ స్థాయిలో కలరా కేసులు నమోదవటం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 3 కేసులే అనుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకే రోజు 7 కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావ్య. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.